ఎడారిలో అరూహ వృక్షం. ఎడారిలో ఏ చెట్లైనా బ్రతుకుతాయా? బ్రతుకు. ఎడారిలో అందుట్లో ఏ చెట్టు బ్రతికిన ఏదైనా పచ్చగుంటుంది, కానీ ఇది ఎప్పుడు చూసినా వాడిపోయినట్టు ఉంటుందంట. అంటే దేవుణ్ణి ఆశ్రయించకుండగా మనుషులను, రాజులను, నాయకులను, లేకపోతే ఏదో లోకాన్ని, ధనాన్ని, బలాన్ని, సంపదని, ఇలాంటి వాటిని ఆశ్రయించి బ్రతుకుతుంటే ఎడారిలో అరూహ వృక్షానికి పోల్చి దేవుడు చెబుతున్నాడు, అలాగే నీ జీవితం ఉంటుంది. ఇంకెక్కడెక్కడ అడవిలో కాలిన నేల యందు, చవిటి భూమి యందు నివసించే జీవితంగా మారుతుంది. అందుకే మనం ఎప్పటికీ మనుషులను ఆశ్రయించకూడదు. బంధువైన ఆశ్రయాన్ని వెతకొద్దు. ఎవరిని వెతకాలి? దేవుడు నీకు ఆశ్రయ స్థానముగా ఉండాలి. చప్పట్లు కొట్టి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దావీదుకి ఎవరు ఆశ్రయస్థానం? తండ్రా, యెషయా, అన్నదమ్ముల? కాదు, దేవుడు అతనికి ఆశ్రయ దుర్గం. అందుకోసము ఎవరిని ఆశ్రయించగలగాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగిన స్థితిని నువ్వు సంపాదించగలగాలి. నరులను ఆశ్రయించిన వాడు శాపగ్రస్తుడు అవుతున్నాడు. ఎడారిలో అరూహ వృక్షం వలె ఉంటున్నాడు. అది మేలొచ్చినా వానికి కనబడదు. అడవిలో కాలిన నేల యందు, నిర్జనమైన చవిటి భూమి యందు నివసిస్తూ ఉన్నాడు. అయితే యెహోవాను ఆశ్రయించిన వాడు ఎలా ఉంటాడో కొన్ని వచనాలు కిందకు చదువుతాం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇతని పరిస్థితి చూడు ఎంత బాగుందో. దేవుని ఆశ్రయించిన వాళ్ళు ఎలా ఉంటారు అన్నమాట. వాడు అనగా దేవుని ఆశ్రయించిన వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడట. రెండవది, కాలువల ఓరన దాన్ని వేళ్ళు తన్నునట్లుగా ఉంటుందంట. వెట్ట కలిగినను. మూడవది, దానికి భయపడదట. దాని ఆకులు పచ్చగా ఉంటాయట. నాలుగవది. ఐదవది, వర్షము లేని సంవత్సరమున చింత నొందదట. ఆరోది, కాపు మానదంట. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఏ స్థితిని, ఏ హోదాని, ఏ భాగ్యాన్ని పొందుకుంటున్నారో తెలుసా? ఆయన ఆశ్రయంగా చేసుకున్నవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అందుకే మనందరం ఎవరిని ఆశ్రయిద్దాము? దేవుణ్ణి ఆశ్రయించాలి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, నువ్వు ధనవంతుడువైన, బలవంతుడువైన, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడువైన, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయపురంగా చేసుకోవాలి. ఆయన ఆశ్రయపురంలోనికి రావాలి. ఆయన ఆశ్రయ స్థానముగా చేసుకోవాలి. ఆయన తప్ప వేరొక ఆశ్రయం లేదని ప్రకటించాలి. ఆధారం ఆయనే, ఆశ్రయ దుర్గం ఆయనే, ఆశ్రయ కేడెం ఆయనే, ఆశ్రయము ఆయనే, సమస్తము ఆయనే ఉన్నాడని చెప్పి ఒక విశ్వాస పరిమాణం నీలో నుండి కనబడాలి. అప్పుడు నువ్వు ఎలా మారిపోతావో తెలుసా? యెహోవాను ఆశ్రయించిన నువ్వు ఎలా వృద్ధి చెందుతావో తెలుసా? ఎలాంటి బలాన్ని, ఆధిపత్యాన్ని పొందుకుంటావో తెలుసా? రాజ్యాన్ని, గెలుపును నువ్వు పొందుకుంటావంటే దేవుని వలన కలిగే ప్రతి ఈవి నీకు సమీపమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నువ్వు మార్చబడతావు. నీరు లేని ఎడారిలో ఉన్న చెట్టులాగా కాదు, అరూహ వృక్షంలాగా కాదు. ఇక్కడ జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నువ్వు మార్చబడతావు. ఎవరికైనా అరూహ వృక్షంలాగా ఉండాలనిపిస్తుందా? చెప్పండి. అలాంటి బ్రతుకు మనకి ఎప్పుడు పచ్చగా ఉండాలి, ఎప్పుడు క్షేమంగా ఉండాలి, ఎప్పుడు సురక్షితంగా ఉండాలి. వాడిపోయినట్టు, మాడిపోయినట్టు, చవిటి భూమిలో, నిర్జన భూమిలో ఉన్నట్టు ఉండకూడదు. నువ్వు ఎట్లా అనుకున్నా దేవుని నువ్వు ఆశ్రయించగలిగిన గురి, దరి నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉండవలసిన ప్లేస్లోనే పెడతాడు. కొన్ని కష్టాలు ఉండొచ్చు, నీకు కొన్ని బాధలు రావచ్చు, కానీ నువ్వు ఉన్న స్థానం ఎక్కడా? యెహోవా ఆశ్రయపురములో ఉన్నావు. ఆశ్రయించిన వారు దేవుడు ఎక్కడ ఉంచుతున్నాడు? ఇప్పుడు చదివాం కదా, జలముల యొద్ద నాటబడిన మరి చెట్టు వలె నిన్ను చేస్తూ ఉన్నాడు. జలముల యొద్ద నీవున్నావు. ఆయన ఆశ్రయించిన ప్రతి నరుడు, చిన్నవాడైనా పెద్దవాడైనా, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. చెట్లకి ఏం కావాలి? అంతే కదా కావాల్సింది. చెట్లు కావలసింది నీరే. పైరుకేమో
పంటకేమో ఎరువేస్తారేమో కానీ భూమిలో దేవుడు మొలిపించే ఆ వృక్షాలకు ఎవరో ఎరువేసి పెంచి బాగు సాగు కొరకు చేసుకునేది. కానీ దేవుడు నాటిని అయితే నీళ్లు ఉంటే చాలు, వాటికి ఫలిస్తానే ఉంటాయి. వాటర్ ఉంటే చాలు, చిగురిస్తానే ఉంటాయి. చెట్టుకు కావాల్సింది అదే కదండి. మనకు కావాల్సింది ఏంటిది? మనకు కావాల్సింది మనకి దేవుడు సమకూరుస్తాడు. ఉండవలసిన ప్లేసులో అది నాటబడుతుంది, అది చక్కగా వృద్ధి చెందుతుంది. నిన్ను కూడా ఆశ్రయించిన నిన్ను కూడా అలాంటి సంతృప్తికరమైన ప్లేస్లో దేవుడు నిన్ను నిలబెడతాడు. నమ్మాలి, విశ్వసించాలి. నేను నమ్ముతున్నాను, నాకు ఆ విశ్వాసం ఉంది. నేను ఆయన ఆశ్రయించిన రోజునే, నేను ఆయన సేవ కొరకు సమర్పించుకున్న రోజునే, అది కష్టమైన నష్టమైన ఏదైనా ప్రభు నా జీవితంలో కార్యం చేయాలనుకునేవాడిని. అలా అనుకున్నప్పుడే దేవుడు ఎట్లంటే అట్లా సమకూర్చి నడిపించేశాడు. మనసు అటు ఇటు పోయినప్పుడు కొంచెం కలత ఏర్పడుతుంది. ఎలా అనే ప్రశ్న నాలో రాకూడదు. పిల్లల భవిష్యత్తు ఎలా, నా జీవితం ఎలా నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. పిల్లల భవిష్యత్తు ఎలా, కుటుంబం ఎలా, నా బ్రతుకలా అని ఎప్పుడైతే ప్రశ్న మార్కు వచ్చిందో నా జీవితం అల్లకొల్లోలం అయిపోతుంది. దేవుడే చూసుకుంటాడన్న రోజున నా జీవితం నిబ్బరంగా ఉంది. ఆశ్రయించిన వాడు, ఎలాగైనా దేవుని నమ్మినవాడు, దేవుని యందు నమ్మిక ఉంచినవాడు, యెహోవాను ఆశ్రయించినవాడు జలముల యొద్ద నాటబడిన వ్యక్తిగా దేవుడే చేస్తాడని ప్రమాణం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిన్ను అడవిలో వదిలేయడు, ఒంటరిగా వదిలేయడు, దిక్కులేని వ్యక్తిగా చేయడు. దేవుడు నిన్ను నాటవలసిన స్థలములో నాటుతాడు. ఆశ్రయించిన వాళ్ళలో ఉన్న లక్షణాలు కొన్ని నేను ఇక్కడ చదివితే, కాలువల ఓరను దాన్ని వేళ్ళు తన్నేటట్లు ఆ చెట్టు ఉంటుందంటండి. ఏ ఓరన? కాలువ అంటే ప్రవహించుకుంటూ వెళుతున్న నీరుంటుంది చూడు. చెట్లకి నీళ్లు పాదులో పోసేదానికంటే ప్రవహించుకున్న నదీ తీరానుంటే చెట్లు చాలా హెల్దీగా ఉంటాయి. ఎప్పుడో మనం గుర్తొచ్చినప్పుడు 4 జగ్గులు పోసే చెట్లకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో బ్రతుకుతాయి. కానీ నీటి ఒడ్డునుంటే చూడండి, ఆ చెట్లు, నదీ తీరంలో ఉన్న చెట్లు ఎల్లప్పుడూ కూడా పచ్చగా ఉంటాయి. అందుకే దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఎక్కడ ఆ కాలువల ఓరను దాన్ని వేళ్ళు తన్నేటట్లుగా, దాని వేళ్ళు ఆ నీటి జలాల్ని తాకేటట్లుగా ఉంటాయండి. కొన్ని చెట్లు వేర్లైతే నీళ్ల కొరకు తప్పిస్తాయండి. ఎందుకంటే మనం భూమిలోకి వెళ్ళి చూడలేదు, కానీ వేర్లు పాకి పాకి లోపలికి పారి 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 చెమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడి నుండి దీనికి అందిస్తుంది సారం. రూట్ కొన్న అలవాటు అది. వేర్లు లేకపోతే చెట్టు ఎండిపోద్ది. అందుకే చెమ్మ ఎక్కడ ఉంటుందో, కానీ చెమ్మ కొరకు వెతికిన స్థితి కాదు ఈ చెట్టుది. యెహోవాను ఆశ్రయించిన బిడ్డలో ఎక్కడ నీళ్లు దొరుకుతాయన్న స్థితి కాదు. నీళ్ల కాలువల ఓరన నీళ్లను తాకేటట్లే వీటి వేర్లు ఉన్నాయంట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వెతుక్కోవలసిన పని లేదు, ఎలాగాని ప్రశ్నించాల్సిన పని లేదు. నీటి ఊట ఎక్కడని భూమిలోకి పరిగెత్తవలసిన పని కూడా లేదు. ఎలాగా జీవితం అని తప్పించాల్సిన స్థితి కూడా లేదు. నీరు లేకపోతే నా బ్రతుకేమవుతుందని, ఎండిపోతానేమోనని భయపడవలసిన పని లేదు. ప్రక్కనే ఒక ప్రవహించుకుంటూ వెళుతున్న నది. హల్లెలూయా. ఆ నీటి కాలువ ఎప్పుడు ప్రవహిస్తున్న నీటి ఓరన వేళ్ళు తన్నుతుందంట ఈ చెట్టు. ఇక పుష్కలం సమృద్ధి. నా దేవుని మీద ఆనుకున్న సహోదరుడా, దేవుని మీద ఆధారపడిన సహోదరుడా, యెహోవాను ఆశ్రయించిన దేవుని కుమారుడా, నీ స్థితిగతులు దేవుడు ఎలా మార్చాలనుకుంటున్నాడో తెలుసా? నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్టు వలె నిన్ను చేయాలనుకుంటున్నాడు. ఎడారిలో అరూహ వృక్షం వలె కాదు, చవిటి భూమిలో ఉన్న వృక్షం వలె కాదు, ఎండిన
అడవిలో కాలిన నిర్జలమైన చోటు ఉన్న వ్యక్తివిగా కాదు, నీటి కాలువల ఓరను చెట్టు వేళ్ళు తన్నేటట్టు నీ స్థితిని దేవుడు సమృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. కష్టాలు వస్తున్న ప్రతి సేవకుడు, శోధనలు వస్తున్న ప్రతి విశ్వాసి దేవుని కొరకు నిలబడ్డారే కానీ ఓడిపోలేదు. దేవుని కొరకు ఆశపడ్డారే కానీ ఎప్పుడు నిరుత్సాహపడలేదు. ఈరోజు కాపోయినా రేపైనా నా దేవుడు నాకు మార్గాలు తెరుస్తాడు, నా దేవుడు నన్ను కనికరిస్తాడు, నా దేవుడు నన్ను కటాక్షిస్తాడు అని శ్రమలోను, దుఃఖములోను, భయంకరమైన వేదనలోను కృంగిపోతూనే, కృషించిపోతూనే నిరీక్షణ గలవారై చప్పట్లు కొట్టి దేవుని వైపు చూశారు, దేవుని వెంబడించారు. దిక్కు లేని స్థితిలో కూడా ధైర్యాన్ని దేవుని యొద్ద నుండి పొందుకున్నారు. వాళ్ళు మరలా చిగురించబడ్డారు. మొద్దు సహితం చిగురించిందంట బైబిల్లో ఉంది. నరికి వేయబడిన మొద్దు సహితం. కృంగిపోయిన ప్రతి స్థితిగతులను మార్చగలిగేది దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలకి మాత్రం. అలాంటి గొప్ప నిరీక్షణ ఓట దేవుడు పుట్టిస్తాడు. నమ్మాలి, విశ్వసించాలి. ఆధారము లేదు, ఆదరణ లేదు, దిక్కు లేదు, కానీ మనస్సులో మాత్రం దేవుడు ఉండిపోయాడు, నమ్ముకున్నాడు. అందుకే ఐగుప్తు చరిత్రని తిరగరాసే అంత శక్తిని యోసేపు పొందుకున్నాడు. అందుకే ఆయన గురించి ఓ ప్రవచనం ఉందేమో తెలుసా? అతడంట నీటి ఓట యొద్ద ఫలించెడి కొమ్మగా ఉన్నాడట, గోడల మీదకెక్కి వ్యాపించాడంట. చప్పట్లు కొట్టి గనపరచండి మరొకసారి. ఎందుకు ఆ స్థితి కలిగిందంటే, ఉన్నది ఐగుప్తులోనైనా, ఉన్నది బానిసగానైనా, ఉన్నది ఎక్కడో అయినా అతని హృదయములో మాత్రం దేవుని ఆశ్రయపురములో ఉన్నాడని భావించాడు. నేను అదే చెప్తాను. తల్లి కాదు, తండ్రి కాదు, బలము కాదు, బలగం కాదు, దమ్ము కాదు, ధనము కాదు. ఏం కావాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించే అనుభవాన్ని కోరుకోవాలి మనం. అప్పుడే నీ జీవితం చిగురిస్తుంది. అప్పుడే నీ లైఫ్ దేవుడు మారుస్తాడు. అప్పుడే నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తాం. అందుకే మొన్న చెప్పాను నేను, నువ్వు రక్షించబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు గొప్పవాడు కావాలైనా తల్లిదండ్రులు కాదు చేసేది. దానియేలు లాంటి వాళ్ళు, యోబు లాంటి వాళ్ళు, నోవహు లాంటి వాళ్ళు అక్కడ ఉన్న తమ్మును తామే రక్షించుకోగలుగుతారు. కానీ తమ పిల్లలనైనను, కుమారులనైనను, కుమార్తెలనైనను రక్షించుకొన నేరరు అని చెప్పాడు. ఇంకొంచెం లోతుగా గమనించినట్లయితే ఈ చెట్టు యొక్క ఇంకొక లక్షణం చెప్తాను. వేళ్ళు తన్నుతుందంట కలిగి, దానికి అది తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదట. ఏం కలిగిన? వేడి. వర్షాలు లేవనుకోండి, ఏమొస్తుంది? వెట్ట అంటే భయంకరమైన వేడి కలిగిన. ఇది క్రైస్తవునికి ఒక శోధన. భయపడదు. ఎందుకయ్యా? ఎందుకంటే పక్కనే జలధార ఉంది, నీటి ఓటల యొద్ద ఉంది. వేడి గాలి వచ్చిన, వేడి మంటలు వచ్చిన దీని ఆకులలో ఒక్కటి కూడా వాడిపోదు. దేనికంటే పుష్కలంగా ఉంటుంది. అదే కింద కూడా ఉంది. కింద చదివితే మనకు అర్థం. వెట్ట కలిగినను భయపడదు. తర్వాత దాని ఆకు పచ్చగా ఉంటుంది. వెట్ట కలిగినను భయపడదు. అది దాని ఆకులు ఎలా ఉంటాయంట? పచ్చగా ఉంటాయంట, గ్రీనరీ. ఎంత స్థితిని! ఎవరు వీళ్ళు? దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకొకటి, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూసావా దీనికి ఉన్న లక్షణాలు?
వర్షము లేని సంవత్సరం. ఇయర్ వర్షం రాలేదంటే మన దేశం అంతా అల్లాడిపోతుంది. మరి దేవుని బిడ్డ మాత్రం ఎలా ఉండాలంట? చింత నొందదు కాపు. ఈ చెట్టుకున్న లక్షణం ఎలా ఉంటుంది? వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు. ఎంత స్థితి కలిగి ఉంది. ఈరోజున మనం యెహోవాని ఆశ్రయించగలిగిన స్థితిని మనం సంపాదించుకుంటే మనకు కూడా ఇలాంటి భాగ్యం మనకి సమృద్ధిగా కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు రాకడ సమయం సమీపిస్తుంది కనుక మనము ఆయన్ని విడిచి, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వాళ్ళకు ఉండకూడదు. ఆయన్ని హత్తుకుని, ఆయన్ని వెంబడించి, ఆయన ఆజ్ఞలు గైకొని, ఆయన్ని ఆశ్రయించి, ఆయన సన్నిధిలో నిలిచి ప్రభు రాకడకు సిద్ధపడే వారిగా మార్చబడాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.